అమెరికా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కీలకమైన మూడో ప్రెసిడెన్షియల్ డిబేట్ ఇవాళ జరగనుంది. మొదటి రెండు డిబేట్లలో హిల్లరీ క్లింటన్ ట్రంప్ పైచేయి సాధించడంతో మూడో డిబేట్ రిపబ్లికన్లకు కీలకంగా మారింది. అయితే మీడియా హిల్లరీకి ఏకపక్షంగా మద్దతిస్తోందని ట్రంప్ ఆరోపిస్తున్నారు. కానీ మొదటి డిబేట్తో పోలిస్తే రెండో డిబేట్లో హిల్లరీ తడబట్టడంతో మూడో డిబేట్ అంత ఈజీ కాదని తేలిపోయింది. యూనివర్సిటీ ఆఫ్ నెవాడా, లాస్ వేగాస్ సిటీ అమెరికా ఎన్నికల్లో మూడవ బిగ్ డిబేట్ కు ఆతిథ్యమిస్తున్న ప్లేస్ ఇదే. అన్ని సర్వేల్లోనూ హిల్లరీ క్లింటన్ ట్రంప్పై స్పష్టమైన మెజారిటీ సాధించిన సమయంలో జరగనున్న మూడవ డిబేట్ కు చాలా ప్రాధాన్యత ఉంది. న్యూయార్క్ లో జరిగిన మొదటి డిబేట్ లో ఉద్యోగాల కల్పనపై ప్రధానంగా చర్చ జరిగింది. అమెరికా ఉద్యోగాల్ని ఇండియా, చైనా, మెక్సికో కొల్లగొడుతున్నాయని ట్రంప్ ఆరోపిస్తే ఉద్యోగాల కల్పనకు చాలా మార్గాలున్నాయని హిల్లరీ తిప్పికొట్టారు. మొదటి డిబేట్ తర్వాత సర్వేల్లో హిల్లరీకి 62% మద్దతు లభిస్తే ట్రంప్కు కేవలం 28% మద్దతు లభించింది. సెంట్ లూయిస్ లో జరిగిన రెండవ డిబేట్లో విధానాల కంటే వ్యక్తిగత అంశాల మీదే ఎక్కువ చర్చ జరిగింది. మహిళలపై అసభ్యకరంగా మాట్లాడిన వీడియోలు ట్రంప్ను ఇబ్బంది పెడితే ప్రైవేటు ఈమెయిల్స్ హిల్లరీని ఇరుకుని పెట్టాయి. అధ్యక్ష అభ్యర్థులిద్దరూ శృతిమించి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ట్రంప్ వీడియోల గురించి హిల్లరీ ప్రస్తావించినప్పుడు కొంతమంది ఆడియన్స్ బిల్ క్లింటన్ ప్రస్తావన తేవడంతో హిల్లరీ కాస్త తడబడ్డారు. దీంతో ట్రంప్ కొంచెం పుంజుకున్నారు. రెండవ డిబేట్ తర్వాత 57% మంది హిల్లరీకి మద్దతిస్తే 34% మంది ట్రంప్కు మద్దతిచ్చారు. మొదటి డిబేట్తో పోలిస్తే రెండవ డిబేట్లో హిల్లరీ ఆధిక్యం తగ్గడంతో మూడవ డిబేట్ ట్రంప్కు కీలకంగా మారింది. ఇందులో వీలైనంత మంది ఓటర్లను తన వైపు తిప్పుకోవాలని ట్రంప్ డిసైడ్ అయ్యారు. మొదటి రెండు డిబేట్లో కంటే ఈసారి ట్రంప్ బాగా యాక్టివ్గా ఉండే అవకాశం ఉందని అంచనాలున్నాయి. మరోవైపు రెండవ డిబేట్లో కాస్త తడబడ్డ హిల్లరీ ఈసారి ఏ పొరపాట్లు దొరలకుండా జాగ్రత్త పడుతున్నారు. ముఖ్యంగా ప్రైవేటు ఈమెయిల్స్, బిల్ క్లింటన్ ఎఫ్ఐఆర్స్ విషయంలో స్ట్రాంగ్ రిప్లై ఇవ్వాలని భావిస్తున్నారు.